హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్యా రాశివారు, దయచేసి మీరిప్పుడు ఏం చేస్తున్నా సరే ఆ పనిని ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. జూన్ 29వ తేదీన రాబోతున్న జ్యేష్ఠ పౌర్ణమి మీ జీవితంలో ఏదో ఒక సాధారణ రోజులా వచ్చిపోయే రోజు అనుకుంటే మీరు చాలా పెద్ద పొరపాటు పడినట్టే. ఇది మీ తలరాతను పూర్తిగా తిప్పేసే రోజు. దయచేసి నేను చెప్పేది మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి లేదా ఆందోళనకు గురి చేయడానికి కాదు. ముందే మిమ్మల్ని మేల్కొల్పి ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడటానికి చెప్తున్నాను. ఈ పౌర్ణమి రోజున మీ జీవితాన్ని సమూలంగా కుదిపేసే 3 భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. మీకు చాలా దగ్గరగా ఉన్న, మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి గురించి మీరు ఎప్పటికీ ఊహించని ఒక చేదు నిజం బయటపడబోతోంది. మీ సొంత ఇంట్లో మీ కళ్ళెడితే గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఒక భయంకరమైన విషయం గురించి, అలాగే మీ కష్టార్జితమైన డబ్బు, సమాజంలో మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న గౌరవం, మీ ఆరోగ్యానికి సంబంధించిన ఒక నిదర్శనం మీ కాళ్ల కింద భూమి కంపించేలా మీ ముందుకు రాబోతోంది. ఈ వీడియోను స్కిప్ చేసి సగం చూసి వదిలేస్తే మీరు ముందే తెలుసుకొని ఒక చిన్న పరిహారంతో సులభంగా తప్పించుకోగలిగి ఒక పెద్ద ప్రమాదాన్ని మీ చేతులారా మీరే మీ జీవితంలోకి ఆహ్వానించినట్టు అవుతుంది. నమ్మిన వ్యక్తి వల్ల జరగబోయే అత్యంత దారుణమైన ద్రోహం, మీ చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలో చేజారిపోయే దీన పరిస్థితి, మీ ఇంట్లో ఎప్పటి నుంచో తిష్టవేసి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న నెగిటివ్ ఎనర్జీ, ఈ 3 నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో, మీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. దయచేసి చివరి వరకు కన్నార్పకుండా చూడండి. అసలు విషయంలోకి వెళ్లే ముందు మీతో ఒక చిన్న మాట చెప్పాలి. మీవి నిజంగా కన్యారాశి అయితే ఈ క్షణంలో మీ మనసులో ఉన్న భయాలన్నీ, మీ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఆరోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి ఈ జ్యేష్ఠ పౌర్ణమి మీకు విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వాలని మీరు నిజంగా కోరుకుంటే వెంటనే కామెంట్స్లో ఓం నమో నారాయణాయ లేదా శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలగాలి అని మనస్ఫూర్తిగా రాయండి. మీరిలా రాయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా విశ్వానికి ఒక పాజిటివ్ సంకేతం వెళుతుంది. అలాగే ఇలాంటి మరెన్నో దైవిక మరియు ముఖ్యమైన విషయాలు ముందే తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీరు చేసే ఒక్క లైక్, మీరు పెట్టే ఒక్క కామెంట్ ఆ భగవంతుడి మీద, మీ జాతకం మీద మీరు పెట్టుకున్న ఒక చిన్న నమ్మకం లాంటిది. మీ నమ్మకమే మిమ్మల్ని ఈ గండాల నుంచి ఒడ్డుకు చేరుస్తుంది. జూన్ 29వ తేదీన వచ్చే ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఆధ్యాత్మికంగా ఎంతో అద్భుతమైన మరియు అంతే భయంకరమైన శక్తివంతమైన రోజు. అసలు పౌర్ణమి అంటేనే చంద్రుడి ప్రభావం మన భూమి మీద, ముఖ్యంగా మనుషుల మనసు మీద, వారి ఆలోచనల మీద చాలా తీవ్రంగా ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది కర్మలను కడిగేసే సమయం. ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ పౌర్ణమి రోజున మనసులో ఆలోచనలు ఊహించని విధంగా విపరీతంగా పెరుగుతాయి. ఎటు చూసినా ఏదో జరిగిపోతుందన్న భయాలు, అందరి మీద ఎందుకొస్తున్నాయో తెలియని అనుమానాలు ముసురుకుంటాయి. గత జన్మల కర్మల ఫలితాలు లేదా ఈ జన్మలో మీరు చేసిన మంచి చెడుల తాలూకు కర్మలు ఒక్కసారిగా మీ కళ్ల ముందు సాక్షాత్కరించే సమయమిది. ఎంతో కాలంగా మీరు ఎవరికీ తెలియకుండా దాగి ఉన్న నిజాలనుకున్నవి, ఎవరూ చూడర్లే అనుకున్న మీ సొంత ఇంట్లో నిజాలు లేదా ఇతరుల నిజాలు హఠాత్తుగా వెలుగులోకి వస్తాయి. ఈ పౌర్ణమికి దేవుని అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉంటే ఎన్ని ఏళ్లుగా పట్టిన దరిద్రమైనా సరే ఇట్టే పటాపంచలవుతుంది. కానీ ఆ దైవానుగ్రహం లేకపోతే మాత్రం మీరు జీవితంలో ఎన్నడూ ఊహించని పెద్ద పెద్ద అగ్ని పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇవేవో పుస్తకాలు చదివి పండితులు చెప్పే పడికట్టు మాటల్లా మీకు అనిపించచ్చు. కానీ ఇది అక్షర సత్యం. రేపు మీ కళ్ల ముందే జరగబోయే పచ్చి వాస్తవం. ప్రస్తుతం కన్యారాశి వారి మీద ఉన్న గ్రహస్థితిని నిశితంగా పరిశీలిస్తుంటే నాకే చాలా ఆశ్చర్యం మరియు ఒక రకమైన ఆందోళన కలుగుతోంది. మీ రాశ్యాధిపతి అయిన బుధుడు, అలాగే మీ కర్మలకు ప్రతిఫలాన్నిచ్చే కర్మసాక్షి శని భగవానుడు, ఛాయాగ్రహాలైన రాహు మరియు కేతువులు, వీటన్నింటికీ మించి మనిషి మనసును శాసించే చంద్రుడి ప్రభావం మీ చుట్టూ ఒక విచిత్రమైన, అత్యంత బలమైన వలయంలా అల్లుకుని ఉంది. దీనివల్ల మీ దైనందిన జీవితంలో ఏమవుతుందంటే మీరు ఏ చెడు ఉద్దేశం లేకుండా అవతలి వారికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఒక చిన్న మాట అంటారు. కానీ అవతలి వాళ్ళు దాన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటారు. మీరు ప్రాణంగా నమ్మిన వారితో, మీ రక్తం పంచుకుని పుట్టిన సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేదా బంధువులతో తీవ్రమైన విభేదాలు వస్తాయి. మీ మనసులో ఎప్పుడూ ఏదో తెలియని గందరగోళం, అలజడి చెలరేగుతుంది. రేపు ఏమవుతుందో,
పిల్లల భవిష్యత్తు ఎలా గడుస్తుందో అన్న భయం అడుగడుగునా మిమ్మల్ని వెంటాడుతుంది. మీకు అప్పుగా రావాల్సిన డబ్బు లేదా మీరు చేసిన పనికి ఖచ్చితంగా చేతికి వస్తుంది అనుకున్న డబ్బు తీరా సమయానికి ఎవరో ఒకరు అడ్డుపడటం వల్లనో లేదా ఏవో కుంటి సాకులు చెప్పటం వల్లనో రాకుండా ఆగిపోతుంది. ఇంట్లో వాతావరణం చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉండాల్సిన కుటుంబంలో ఒక చిన్న మాట చిలికి గాలివానలా మారి పెద్ద దెబ్బలాటకు, గొడవగా మారుతుంది. మీ జీవితంలో పాత రహస్యాలు, మీరు ఎప్పుడో మరిచిపోయిన చేదు సంఘటనలు లేదా ఇతరుల నిజాలు మళ్ళీ ఇప్పుడు మీ ముందుకు వచ్చి నిలబడతారు. ఇది ఈ లోకంలో ఉన్న అందరికీ వర్తించకపోవచ్చు, కానీ కన్యారాశిలో పుట్టిన ప్రతి 10 మందిలో 8 మందికి ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితులు అచ్చం వాళ్ళ ఇంట్లో, వాళ్ళ జీవితంలో ప్రత్యక్షంగా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అవునా కాదా అనేది ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. మీకే ఆ నిజం తెలుస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ జ్యేష్ఠ పౌర్ణమి చుట్టుపక్కల రోజుల్లో, అంటే జూన్ 29కి అటు ఇటుగా మీ జీవితంలో జరగబోయే ఆ 3 భయంకరమైన సంఘటనలలో మొదటిది మీరు దేవుడిలా నమ్మిన వ్యక్తి గురించిన ఒక పెద్ద షాకింగ్ నిజం బయటపడటం. కన్యరాశి వాళ్లకు ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటంటే వీళ్ళు చాలా తొందరగా ఎదుటివారిని గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ళు ఏదైనా కష్టమని చెప్తే వీళ్ళ జేబులో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా వాళ్లకు సాయం చేస్తారు. వాళ్లే లోకంగా, వాళ్ల నవ్వే తమ సంతోషంగా బతికేస్తారు. కానీ ఈ జ్యేష్ఠ పౌర్ణమి సమయంలో మీరు అలా మీ ప్రాణం కంటే ఎక్కువగా గుడ్డిగా నమ్మిన ఒక వ్యక్తి, అది మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీకు అత్యంత ఆప్తుడైన దగ్గరి బంధువు కావచ్చు, మీతో పాటే ఆఫీసులో కలిసి పనిచేస్తూ మీతో కలిసి భోజనం చేసే సహోద్యోగి కావచ్చు, మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కావచ్చు, లేదా సాక్షాత్తు మీ ఇంట్లో మీతో పాటే ఉంటున్న మీ కుటుంబ సభ్యుడే కావచ్చు. వాళ్ళ అసలు నిజస్వరూపం, వాళ్ళ మనసులో మీ పట్ల ఉన్న కుట్ర మీ ముందు బట్టబయలు కాబోతోంది. మీరు లేనప్పుడు మీ వెనుక వాళ్ళు మిమ్మల్ని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, మీ బలహీనతలు, మీ పర్సనల్ సీక్రెట్స్ ఎవరికెవరికి చేరవేస్తున్నారు, మీ డబ్బు మీద, మీరు సంపాదించుకున్న పరువు ప్రతిష్టల మీద, మీ బంధం మీద వాళ్ళు ఎలా చావుదెబ్బ కొట్టాలని చూస్తున్నారో మీకొక 3వ వ్యక్తి ద్వారా లేదా ఒక షాకింగ్ సంఘటన ద్వారా కళ్లకు కట్టినట్టు తెలియబోతోంది. మీరు ఆ వ్యక్తిని దేవుడిలా చూశారు. రేపు ప్రొద్దున ఈ ప్రపంచమంతా ఏకమై నన్ను మోసం చేసినా వీళ్ళు మాత్రం నన్ను కలలో కూడా మోసం చెయ్యరు అని బలంగా నమ్మారు. కానీ పౌర్ణమి తర్వాత వారి అసలు రంగు మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వాళ్ళు చేసిన కొన్ని చిన్న తప్పులు, అదేదో యాదృచ్ఛికంగా జరిగిందేమో, వాళ్ళు కావాలని చేయలేదులే అని మీ గొప్ప మనసుతో మీరు క్షమించి వదిలేసిన సంఘటనలు ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా మీ కళ్ల ముందు మెదులుతాయి. అవన్నీ ఒకదానికొకటి లింక్ చేసి చూస్తే మీకు ఎంత పక్కా ప్లాన్తో పెద్ద ద్రోహం జరుగుతోందో అర్థమై మీ గుండె ఆగిపోయినంత పనవుతుంది. మీ కాళ్ల కింద భూమి కుంగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడే మీకు ఒక చిన్న క్లూ ఇస్తున్నాను. మీ జీవితంతో ఆడుకుంటూ మీకు ఆ ద్రోహం చేయబోయే వ్యక్తి లేదా మీకు వ్యతిరేకంగా తెర వెనుక పనిచేస్తున్న వ్యక్తి పేరులో ఇంగ్లీషు అక్షరాలైన ఎస్, ఆర్, ఎం, కే, పి వంటి అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉండే అవకాశం 190% చాలా ఎక్కువగా ఉంది. మీరు వివాహమై సంసారం చేస్తున్న వారైతే మీ కాపురంలో చిచ్చు పెట్టడానికి, భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు రేకెత్తించడానికి మీకు తెలిసిన ఒక 3వ వ్యక్తి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ప్రేమలో ఉన్నవారైతే మీరు ప్రాణంగా, సర్వస్వంగా భావించి ప్రేమించే వ్యక్తి మీకు తెలియకుండా మీ వెనుక వేరే సంబంధాల గురించి ఆలోచనలు చేస్తున్నారేమో, లేదా మిమ్మల్ని కేవలం వాడుకుంటున్నారేమో చాలా నిశితంగా గమనించుకోండి. మీరు ఉద్యోగం చేసేవారైనా, స్వంతంగా వ్యాపారం చేసుకునేవారైనా సరే, మీతో పాటే నిత్యం ఉంటూ మీ ఆలోచనలు తెలుసుకుంటూ మీ పై అధికారులకు లేదా మీ తోటి కాంపిటీటర్స్కి మీ రహస్య సమాచారం అంతా చేరవేస్తున్న వారి పట్ల అత్యంత అప్రమత్తమయ్యాల్సిన సమయమిది. దీనికి సంబంధించి నేను మీకిచ్చే ఒక బలమైన హెచ్చరిక ఏమిటంటే, జూన్ 29 పౌర్ణమికి ముందు 2 రోజులు, పౌర్ణమి తర్వాత 5 రోజుల పాటు, అంటే మొత్తం ఒక వారం రోజుల పాటు ఎవ్వరికి, అస్సలు ఏ ఒక్కరికి మీ పర్సనల్ విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ బ్యాంక్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది, మీ కష్టసుఖాలు, ఇంట్లో మీ భార్యతో లేదా భర్తతో జరిగిన గొడవలు లాంటివి పొరపాటును కూడా చెప్పకండి. ఈ వారం రోజులు మీ నోరే మీకు అతిపెద్ద శత్రువు అవుతుంది. మాట్లాడే ప్రతి మాట మీకు ఉరితాడులా మారుతుంది. కాబట్టి వీలైనంత మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మీ జీవితంలో జరగబోయే 2వ భయంకరమైన సంఘటన గురించి చెప్తాను, వినండి.
ఇది సాక్షాత్తు దరిద్ర దేవత మీ ఇంటి తలుపు గట్టిగా తడుతున్నట్టు అనిపించే ఒక పెద్ద కుదుపు. మీ ఆర్థిక మూలాలను కదిలించే ఒక పెద్ద సమస్య రాబోతోంది. మీకు రావలసిన డబ్బులు చేతికి దాదాపుగా వచ్చేశాయి అనుకున్నవి కాస్త ఎక్కడో ఒకచోట కారణం లేకుండానే ఆగిపోతాయి. మీరు మీ అవసరాలు పక్కన పెట్టి మరీ ఎవరికో అప్పు ఇచ్చుంటారు. వాళ్ళు తిరిగి ఇచ్చే సమయం దాటిపోయినా మొహం చాటేస్తారు. ఫోన్ చేస్తే ఎత్తరు, లేదా తిరిగి మిమ్మల్ని ఎదురు ప్రశ్నించి అవమానిస్తారు. కానీ అదే సమయంలో మీరు మీ అవసరాల కోసం తీసుకున్న అప్పుల వాళ్ళు మాత్రం మీ ఇంటి మీదకు 10 మందితో రావడం, లేదా మీ బంధువులకు తెలిసేలా ఫోన్లు చేసి మిమ్మల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంది. బ్యాంకు పనులు, లోన్ శాంక్షన్లు, చిట్ ఫండ్స్ డబ్బులు డ్రా చేయడం, లేదా ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు సర్వర్ పనిచేయకపోవడము, సైబర్ ఫ్రాడ్ జరగడము లాంటి ఊహించని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆస్తి పత్రాలు, తాతల నాటి వారసత్వపు భూమి, కొత్త ఇంటి రిజిస్ట్రేషన్, లేదా కనీసం అద్దె ఇల్లు మారే విషయంలో కూడా మీకు మోసం జరిగే సూచనలు గ్రహస్థితులను బట్టి బలంగా కనపడుతున్నాయి. మీరు ఎక్కడో సంతకం పెట్టబోయి ఇంకెక్కడో పెట్టడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం పూలపాన్పు ఏమీ కాదు. మీ ఆఫీసులో మీ బాస్తో తీవ్రమైన అపార్థాలు వస్తాయి. మీరు రాత్రింబవళ్ళు కష్టకరి చేసిన పనికి గుర్తింపు రాకపోగా ఎవరో పనికిమాలిన వాళ్ళు చేసిన తప్పును తీసుకొచ్చి కావాలని మీ మీద వేస్తారు. మీకు ఎప్పుడో రావలసిన ప్రమోషన్ లేదా జీతం పెంపు లాంటివి మీ చేతి దాకా, మీ నోటికాడ దాకా వచ్చి మీ కళ్ల ముందే వెనక్కి వెళ్ళిపోతాయి. ఎవరికీ చెప్పుకోలేక మీరు లోపల కుమిలిపోతారు. స్వంతంగా వ్యాపారం చేసేవారికి, ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారికి మీరు అమాయకంగా నమ్మిన మీ భాగస్వామి వల్లే మీకు పూడ్చలేని నష్టం రావచ్చు. మీ దుకాణంలో స్టాక్ దొంగిలించబడనము, లేదా ఖాతాదారులు డబ్బులు ఎగనామం చేయడము జరుగుతుంది. గృహిణులకు ఈ పౌర్ణమి సమయం చాలా గడ్డు కాలం. ఇంట్లో అనవసరమైన ఖర్చులు, ముఖ్యంగా ఆస్పత్రి ఖర్చులు లేదా వాహనాల రిపేర్ల ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. మీరు మీ భర్తకు తెలియకుండా ఆడవాళ్ల అవసరాల కోసం పోపుల పెట్టలోనూ, బీరువా మూలనూ దాచుకున్న డబ్బులు కూడా ఏమాత్రం మిగలకుండా కరిగిపోతాయి. చదువుకునే యువతులకు, నిరుద్యోగులకు కూడా ఈ పౌర్ణమి చాలా టెన్షన్ పెడుతుంది. కోర్సు ఫీజులు కట్టలేక, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం రాక, విదేశాలకు వెళ్లే ప్రయత్నాలకు వీసా రిజెక్ట్ అవ్వడం లాంటి వాటితో విపరీతమైన ఆందోళన పెరుగుతుంది. నేనివన్నీ చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నాననుకోకండి. ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయని గ్రహాలు చెప్తున్నాయి. కానీ మీరు ఏమాత్రం భయపడకండి. మీరు బుద్ధిబలంతో జాగ్రత్తగా అడుగులు వేస్తే ఈ నష్టాన్ని పూర్తిగా దాదాపుగా 0కి తగ్గించుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిందేంటంటే జూన్ 29 నుంచి కనీసం ఒక 11 రోజుల పాటు మీరు ఎక్కడైనా సంతకం పెట్టేటప్పుడు ఆ పేపర్ను ఒక 10 సార్లు పైనుంచి కింద వరకు పూర్తిగా చదవండి. అర్థం కాకపోతే ఒక లాయర్ను అడగండి. మీ ప్రాణ స్నేహితుడు అడిగినా సరే ఎవరికీ లోన్లకు గ్యారంటీ సంతకం పెట్టకండి. ఎంత అత్యవసరమైనా సరే ఈ వారం రోజుల్లో కొత్త అప్పు కోసం ఎవ్వరి దగ్గర చెయ్యి చాపకండి. రాత్రి 8 గంటల తర్వాత ఏ విధమైన డబ్బు లావాదేవీలు, గూగుల్ పే, ఫోన్పే లాంటివి చేయకండి. మీ ఏటీఎం కార్డులు, ఓటీపీలు ఎవ్వరితో, సాక్షాత్తు బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేసినా సరే పంచుకోకండి. ఇక మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోయే 3వ మరియు అత్యంత భయంకరమైన సంఘటన ఏమిటంటే మీ ఇంట్లో ప్రవేశించిన నెగటివ్ ఎనర్జీ లేదా మీ పాతకర్మ ఫలితాల తాలూకు దుష్ప్రభావం. నిజం చెప్పాలంటే ఇదే మీ కాళ్ల కింద భూమి కంపించే అతి పెద్ద నిజం. మీకు వస్తున్న కష్టాలు, ఆటంకాలు, అనారోగ్యాలు చూసి మీ శత్రువు ఎక్కడో మీ ఇంటి బయట వేరే ఊళ్ళో కూర్చుని మీ మీద చేతబడులో ప్రయోగానో చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు కదూ. అక్కడే మీరు పూర్తిగా పప్పులో కాలేశారు. మీ శత్రువు బయట ఎక్కడో వీధిలో లేడు. మీ ఇంటి గడప దాటి గుట్టు చప్పుడు కాకుండా లోపలికి వచ్చిన ఒక అదృశ్య నెగటివ్ శక్తే మీ ఈ కష్టాలన్నింటికీ, మీ కన్నీళ్లకు అసలు కారణం. కావాలంటే గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో పరిస్థితులను ఒకసారి మీరే నిశితంగా గమనించండి. ఏమీ లేని చిన్న చిన్న విషయాలకే కూడలో ఉప్పు తక్కువైందనో, నీళ్లు తీసుకురాలేదనో భార్యాభర్తల మధ్య ఎందుకు అంత పెద్ద గొడవలవుతున్నాయి? రాత్రిపూట ఎప్పుడైనా మీకు ప్రశాంతంగా తలడడ మీద తలపెట్టగానే నిద్ర పడుతోందా? ఖచ్చితంగా లేదు. ఏదో తెలియని ఆలోచనలు, ఉలిక్కిపడి మధ్యరాత్రిలో లేవడం, ఏవో పాములు తరుముతున్నట్టు, ఎవరో చనిపోయినట్టు పీడకలలు రావడం జరుగుతోంది. పసిపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు పాలు తాగకుండా కారణం లేకుండానే రాత్రంతా ఏడవడం, ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన గాలి ఆడని టెన్షన్ వాతావరణం, ఒకరంటే ఒకరికి పడని స్థితి ఉండటం మీరు గమనించలేదా? ఇంట్లో పూజగది ఉంటే
అంటే దేవుడి గదిలోకి వెళ్ళి ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా పూజ చేద్దామంటే అస్సలు ఏకాగ్రత కుదరదు. బుద్ధి ఎటో వెళ్ళిపోతుంది. దేవుడి మీద కోపం వస్తుంది. ఇంట్లో తరచుగా గాజు వస్తువులు, అద్దాలు అనుకోకుండా మీ చేతిలోంచి జారి పగిలిపోతాయి. పాల గిన్నెలు పదే పదే పొంగిపోతాయి. డబ్బు మీరు పగలనక రాత్రనక కష్టపడి ఎంత సంపాదించి తెచ్చినా సరే నీళ్లలా ఎటుపోతుందో తెలియకుండా ఖర్చయిపోతుంది. మీరు జేబులో 100 రూపాయలు పెట్టుకుని బయటకు వెళితే తిరిగి వచ్చేసరికి అది ఖాళీ అయిపోతుంది. ఇదంతా ఎందుకవుతోందో మీకెప్పుడైనా అర్థమైందా? ఇదంతా కేవలం ఎవరో బయటివాళ్లు చూసిన నరఘోష. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక కళ్ళు కుట్టిపెట్టిన కటిక దరిద్రపు దృష్టి. మీ సంతోషం చూసి ఏడ్చే బంధువుల వల్ల మీపై పడిన భయంకరమైన నెగటివ్ వైబ్రేషన్. మీ జాతకంలో ఉన్న అష్టమ శని లేదా ఏలినాటి శని లాంటి గ్రహదోషాల ప్రభావం వల్ల ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆ నెగటివ్ శక్తి మామూలు రోజుల కంటే 100 రెట్లు ఎక్కువగా మీ ఇంట్లో చురుకుగా పనిచేయబోతోంది. మీరు ఎప్పుడో రోడ్డు మీద నడిచి వెళుతూ తెలియక తొక్కిన ఒక నిమ్మకాయం లేదా ఎవరో ఇంటికి వచ్చినప్పుడు తీసి వాళ్ళకిచ్చిన వస్తువు వల్లనో వచ్చిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు మీ జీవితానికి ఒక పెద్ద అడ్డంకిగా, ఒక పెద్ద శాపంగా మారి కూర్చుంది. ఈ ప్రభావం కన్య రాశిలో అందరికీ ఒకేలా ఉండదు. ముఖ్యంగా 23, 32, 41 మరియు 50 సంవత్సరాల వయసు చుట్టుపక్కల ఉన్న కన్య రాశి వారికి ఈ గ్రహాల చెడు చూపు చాలా నేరుగా తగులుతుంది. అలాగే మీది కన్య రాశి అయి ఉండి మీ జన్మ నక్షత్రం ఉత్తర ఫల్గుని, హస్త లేదా చిత్త నక్షత్రాలలో ఏదైనా ఒకటైనట్లయితే ఈ పౌర్ణమి ప్రభావం మీ మీద ఊహించినంత తీవ్రంగా ఉంటుంది. అప్పులు ఊబిలో కూరుకుపోయిన వారు, పెళ్లి సంబంధాలు పదే పదే క్యాన్సిల్ అవుతున్నవారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. నేను చెప్పిన ఇవన్నీ విని మీరు భయపడిపోయి ఇక నా జీవితం అయిపోయింది అనుకుని వీడియో ఆపేయకండి. జ్యోతిష్య శాస్త్రం అనేది కేవలం సమస్యలను చెప్పి మనిషిని భయపెట్టే శాస్త్రం కాదు. సమస్య ఎక్కడుందో దానికి ఖచ్చితమైన పరిహారం కూడా అదే శాస్త్రం చెబుతుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును కాపాడుకోవడానికి నేనిప్పుడు చెప్పబోయే ఈ 5 పరిహారాలు ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా నమ్మకంతో తప్పకుండా మీ ఇళ్లల్లో చేయండి. మొదటి పరిహారం విషయానికొస్తే ఇది పౌర్ణమి దీపారాధన. జూన్ 29 సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించే సమయానికి శుభ్రంగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని మీ ఇంటి పూజా గదిలో లేదా తులసి కోట దగ్గర ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 2 వత్తులు కలిపి ఒక వట్టిగా వేసి దీపం వెలిగించండి. ఆ దీపం వెలిగించిన కుండె దగ్గర 2 పసుపు కొమ్ములు లేదా కొద్దిగా పసుపు కుంకుమ కలిపిన అక్షింతలు పెట్టి నమస్కరించుకోండి. అక్కడే ఆ దీపం ఎదురుగా చాప మీద కూర్చుని మీ మనసులో వేరే ఆలోచనలు లేకుండా ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అనే ఈ అద్భుతమైన మంత్రాన్ని 11 సార్లు లేదా 27 సార్లు లేదా ఓపిక ఉంటే 108 సార్లు జపించండి. ఈ దీపం కాంతి మీ ఇంట్లో ఉన్న చీకటి దరిద్రాన్ని పారద్రోలుతుంది. రెండవదిగా మీరు చేయాల్సింది ఉప్పు నీటి శుద్ధి. ఇది చాలా సులభమైన కానీ అద్భుతంగా పనిచేసే ఒక తాంత్రిక పరిహారం. ఇంట్లో ఎవరైతే ఆడవారుంటారో వారు ఒక గ్లాసు స్వచ్ఛమైన నీటిలో కొద్దిగా దొడ్డుప్పు అంటే కల్లుప్పు మరియు చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఆ నీటిని మీ ఇంటిలోని అన్ని గదుల మూలల్లో, ముఖ్యంగా బెడ్రూమ్, హాల్ మూలల్లో, సింక్ కింద మామిడి ఆకుతో చల్లి శుద్ధి చేయండి. ఆ రోజు ఇల్లు తుడిచేటప్పుడు కూడా నీళ్లలో ఉప్పు వేసి తుడవండి. ఇలా చేయడం వల్ల ఎంతటి భయంకరమైన నరఘోషైనా పటాపంచలవుతుంది. మూడవ పరిహారం చాలా ముఖ్యమైనది. అదే చంద్రదర్శనం. పౌర్ణమి నాటి రాత్రి వెన్నెల బాగా వస్తున్న సమయంలో మీ డాబా మీదకు గాని లేదా బాల్కనీలోకి గాని వెళ్ళి నిలబడి సాక్షాత్తు ఆ ఆకాశంలో ఉన్న చంద్రభగవానుడిని కళ్ళారా చూసి 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించండి. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మీ మనసులో ఉన్నదంతా ఆయనకు చెప్పండి. మీ కుడి చేతిలో ఒక రూపాయి బిళ్ళ లేదా ఒక గుప్పెడు బియ్యం గింజలు పట్టుకుని మీ కుటుంబ క్షేమం కోసం, మీ భర్త లేదా పిల్లల ఆరోగ్యం కోసం కోరుకుని ఆ చేతిలో ఉన్నదాన్ని ఒక పక్కన పెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే దాన్ని తీసుకువెళ్ళి ఏ గుడి దగ్గర ఉన్న ఎవరికైనా పేదవారికి దానం చేయండి. 4వ పరిహారం విశేష దానం. పౌర్ణమి రోజున పేదవారికి లేదా అనాథలకు పాలు, పెరుగు, పాయసం లేదా బియ్యం దానం చేయండి. ఇవేమీ కుదరకపోతే వీధిలో తిరిగే ఒక ఆవుకు 2 అరటిపండ్లు తినిపించండి లేదా పక్షులకు గుప్పెడు జొన్నలు, నీళ్లు పెట్టండి. మీ పాపకర్మలు కాలిపోతాయి. ఇక 5వది మరియు అత్యంత ముఖ్యమైన పరిహారం ఆ రోజు మీరు చెయ్యకూడని పనులు.
పౌర్ణమి రోజున ఇంట్లో ఎవరితోనూ, ముఖ్యంగా మీ భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగకండి. రాత్రి 9 గంటల తర్వాత ఎవరు వచ్చి అడిగినా డబ్బులు చేబదులుగా కూడా అప్పుగా ఇవ్వద్దు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త, పాత బట్టలు నిల్వ ఉంచకండి. విరిగిపోయిన ఫర్నిచర్, పగిలిపోయిన అద్దాలు, పగిలిపోయిన ఫోటో ఫ్రేమ్లు, చిరిగిపోయిన బట్టలు, పాడైపోయిన చెప్పులు ఉంటే వెంటనే తీసి చెత్తబుట్టలో బయటపడేయండి. అవి ఇంట్లో ఉంటే శనిదేవుడికి పీట వేసి కూర్చోబెట్టినట్టే. కన్యారాశివారు, నేను దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పిన ఈ విషయాలన్నీ విని గుండెల్లో బండరాయి వేసుకుని భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. జ్యోతిష్యం అనేది మనల్ని భయపెట్టి డబ్బులు గుంజడానికి పుట్టిన శాస్త్రం కాదు. అది రాబోయే పెను తుఫాను గురించి ముందే మనకు ఒక వాతావరణ శాఖలాగా హెచ్చరించి మన చేతికి ఒక గొడుగు పట్టుకోమని చెప్పే ఒక అద్భుతమైన సైన్స్. జూన్ 29 జ్యేష్ఠ పౌర్ణమి మీ జీవితాన్ని, మీ సహనాన్ని, మీ వ్యక్తిత్వాన్ని కఠినంగా పరీక్షించవచ్చు. కానీ అదే పౌర్ణమి రోజున ఎన్నో ఏళ్లుగా మీ జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని, మీకు తెలియకుండా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కర్మదోషాలను మొత్తం ఒకేసారి కడిగేసి వాటిని తనతో పాటు తీసుకుపోయే అద్భుతమైన దైవిక శక్తి, కరుణ కూడా ఆ రోజున విశ్వంలో ఉంటుంది. దేవుడిపై అచంచలమైన విశ్వాసం ఉంచండి. మీ కర్మధర్మాన్ని మీరు నమ్మండి. ఎవరితోనైనా మాట్లాడే మాటలో, వాదనలో సంయమనం పాటించండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. డబ్బు లావాదేవీల్లో ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయండి. మీ మనసులో పేరుకుపోయిన ఆందోళన అంతా మాయమైపోవడానికి మీరిప్పుడు చూస్తున్న ఈ వీడియో కింద కన్యారాశి వారికి జ్యేష్ఠ పౌర్ణమి శుభం కలగాలి అని కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అలాగే ఈ వీడియోని చూసి వదిలేయకుండా మీ తోటి కన్యారాశి స్నేహితులకు, మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో మీ బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కడో ఏ మూలనో ఎవరికీ చెప్పుకోలేక భయంతో వణికిపోతూ సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు తీసుకోవాలని ఆలోచిస్తున్న ఇంకో కన్యారాశి వ్యక్తికి మీరిచ్చే ఈ ఒక్క షేర్ ఒక ప్రాణదానంలాగా, చీకటిలో వెలుగుదారిలాగా ఉపయోగపడచ్చు. వారు బాగుపడితే ఆ పుణ్యం కూడా మీకే దక్కుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలు, ఆయురారోగ్యాలు నిలవాలని నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. మీకంతా మంచే జరుగుతుంది. ఏమీ భయపడకండి. ధైర్యంగా ముందుకు సాగండి.